హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో స్ప్లిట్ కేక్ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. వీటిని కొందరు స్ప్లిట్ కేక్ అంటే మరికొందరు బిస్కెట్స్ అంటారు. పేరేదైనా ఇవి కేరళలో చాలా ఫేమస్ స్నాక్ రెసిపీ అండి. ఇలా మనం కూడా చాలా ఈజీగా వీటిని స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు టేస్టీగా క్రంచీగా తినేయచ్చు. వీటి టేస్ట్ పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మంచి రుచిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా మనం జర్నీ చేసే టైంలో వీటిని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఈ స్ప్లిట్ కేక్ చేసి ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా మిక్సర్ జార్లోకి ఒక పావు కప్పు వరకు చక్కెరను తీసుకుందాం. ఇక్కడ నేను ఒక పావు కప్పు పైన 1 టీ స్పూన్ వరకు పంచదారను తీసుకుంటున్నాను. మీకు స్వీట్ అనేది కాస్త తక్కువగానే ఉండాలంటే పావు కప్పు పంచదారను తీసుకోండి. లేదా కొంచెం స్వీట్ తెలియాలి అంటే ఇలా 1 టీ స్పూన్ పంచదారను కూడా ఎక్స్ట్రాగా తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 3 యాలకులను తీసుకుని చక్కెరను మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన చక్కెర పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీని హెల్దీగా ప్రిపేర్ చేయాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానైనా తీసుకోవచ్చు. అలాగే మనం చేసే ఈ స్ప్లిట్ కేక్ అనేది కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్నైనా యూజ్ చేయొచ్చు, లేదా స్కిప్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే మనం చేసే ఈ స్ప్లిట్ కేక్ కొంచెం క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను తీసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇలా మనం తీసుకున్న వీటన్నిటిని ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకే పాలు పడతాయి. కాబట్టి పాలను ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుతామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఇలా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని పిండి మొత్తం కూడా ఇలా అప్లై చేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేశాక మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు పిండి నానడానికి పక్కన పెట్టేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి మనం కలిపి పెట్టిన ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపాక పిండి ముద్దను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండిని కవర్ చేసి ఇప్పుడు ఈ పిండిని రౌండ్ బాల్లా చేసి రోల్ చేసుకుందాం. రోల్ అనేది రోలర్తో కాకుండా ఇలా చేతితోనే పొడవుగా రౌండ్గా వచ్చేలా ఇలా రోల్ చేయండి. మరీ లావుగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత లావుగా చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన ఈ రౌండ్ రోలర్ని ఇప్పుడు ఇలా కొంచెం అరచేతితో ఇలా ప్రెస్ చేసినట్టుగా చేయండి. మరీ ఎక్కువగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఫ్లాట్గా వచ్చేలా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సైడ్లో ఉండే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు మనం స్ప్లిట్ కేక్ కోసం కట్ చేయడానికి 1.5 ఇంచ్ నుండి 2 ఇంచుల గ్యాప్తో ఇలా కట్ చేయండి. ఇలా అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలా కట్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని లైట్గా ఇలా ఘాట్లు పెట్టండి. ఘాట్లు అనేవి ఇలా పెట్టచ్చు, లేదా క్రాస్లా పెట్టి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇలా కట్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా ఒక పావు ఇంచు వరకే ఇలా కట్ చేయండి. ఇలా చాకుతో కట్ చేస్తున్నప్పుడు పిండి చాకుకు అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని చాకుకు అప్లై చేసి కట్ చేస్తే పిండి అనేది నైఫ్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇలాగే అన్నీ కూడా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసినవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని, ఇలా కాకుండా మీకు ఇంకో మెథడ్లో కూడా ఈ స్ప్లిట్ కేక్ని చేసి మెథడ్ని చూపిస్తాను. దానికోసం మిగతా పిండిని తీసుకొని రౌండ్గా చేసి రోలర్తో రోల్ చేయాలి. మరీ పలచగా కాకుండా పావు ఇంచంత మందం ఉండేలా తాళండి. ఇప్పుడు వీటిని సైడ్స్కున్నవి కట్ చేసి 2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకుందాం.
ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేశాక సేమ్ మనం ముందు చెప్పుకున్నట్లే ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా చేసినవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా మీడియంగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన స్ప్లిట్ కేక్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో పట్టాన్ని తీసుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల తర్వాత స్లోగా ఇలా టర్న్ చేయండి. అలాగే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. అలాగే ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు ఇవి క్రంచీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే మనం ఘాట్లు పెట్టినది విచ్చుకొని ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాక ఇలా ఆయిల్ నుండి తీస్తూ జాలిగంటలోకి తీసుకుందాం. ఇలా మనం ఆయిల్ నుండి తీసేటప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయండి, కంగారు పడకండి. ఎలా అయితే చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వస్తాయో అలా ఇవి క్రంచీగా రెడీ అవుతాయి. ఇలాగే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, టేస్టీగా స్ప్లిట్ కేక్ రెడీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు కేక్ అడిగినా లేదా బిస్కెట్, స్నాక్ ఇలా ఏదడిగినా సరే ఇలా సింపుల్గా వీటిని చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఏ వయసు వారికైనా బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ స్ప్లిట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా వీటిని ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.